రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రమాదేవి కూరాళ్ళ. నమస్తే మా. నమస్తే అండి. అమ్మ, విష్ణు సహస్రనామాలు, మీరు లలితా సహస్రనామ పారాయణం అయితే చేస్తున్నారు, కానీ మీ పేజ్లో చూసిన తర్వాత నాకు ఒక వెండి హారం కనిపించింది విష్ణు సహస్రనామాలకు సంబంధించి. గోదాదేవికి సంబంధించి కూడా, ఆ పాశురాలకు సంబంధించి కూడా ఒక హారము, అది కూడా స్వామివారి మెడలో వేయటము, ఇదంతా కూడా ఇది ఎవరికి వచ్చిన ఆలోచన? అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? నేను మామూలుగా గుడికి వెళ్తాం. మాకు ఏలూరులో వెంకటేశ్వర గుడి ఉందమ్మా. గుడికి వెళ్తాం మామూలుగా, మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది. అట్లా మొదలెట్టడం అలాగా. ఫస్ట్ అయితే 1,00,000 దీపోత్సవం చేశాను. తర్వాత 1,00,000 తులసి, తర్వాత 1,00,000 గాజులు, ఇంకా వాహనాలు ఒక 5-6 వాహనాలు చేయించాము. చంద్రప్రభ వాహనం, సూర్యప్రభ వాహనం, కల్పవృక్ష వాహనం, అట్లా వాహనాలన్నీ చేయించారనమాట. రథసప్తమి వచ్చిన రోజున ఖచ్చితంగా ఏలూరులో గుడి చుట్టూ వాహనాలతోటి తిరుపతిలో ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. ఊరేగింపు చాలా చక్కగా జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంటుంది. మనం చేయించిన దాంట్లో మనం దేవుడికి ఇంత కార్యక్రమం చేయించగలిగామా. అవును, అలాగా వెంకటేశ్వరకి విష్ణు సహస్రమాల, గోదాదేవికి తిరుపావై మాల, అవి ఖచ్చితంగా తిరుపావై మాల ఇవన్నీ కూడా చక్కగా ధనుర్మాసంలో వేస్తారు. మనం చేయించిన దానికి ప్రయోజనం అనేది ఉంది. మాది పద్మావతి మహిళా మండలి అని ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ వాళ్ళందరూ కాకుండా వేరే భక్తులు అందరు సహకారంతో కలిపి చేయిస్తాను. ఇక్కడ కూడా సహకారం అందరు ఇస్తారమ్మా. మనం ఏదైనా కార్యక్రమం మొదలెట్టాము అంటే ఖచ్చితంగా అందరూ సహకరిస్తారు. ఇప్పుడు ఇది అక్కడే చేయించారా అమ్మ? అసలు ఎవరికి? మీకే వచ్చిందా ఆలోచన చేయించాలని? చాలా కొత్త ఆలోచన కదా. విష్ణు సహస్రం మనం అది చదివితే మంచిది అనుకుంటాం కదా. విష్ణు సహస్రం అంతా మాలలాగా చేసేసి స్వామివారి మెళ్ళ వేస్తే అందులో ఉన్న అనుభూతి చెప్పడానికి లేదనమాట. అవును అవును, నిజంగా అద్భుతమైన ఆలోచన. అంటే మీ వాళ్ళంతా ఏంటి రియాక్షన్? మీరు ఇలా చేయిద్దాము అని చెప్పిన తర్వాత నిజంగా చాలా కొత్త ఆలోచన కదా. ఏమన్నారు? అనగానే అందరు సపోర్ట్ చేసేయడమే. గుడిలో కూడా సపోర్ట్ చేసేస్తారు, బాగా సపోర్ట్ చేస్తారు అందరూ. నేను ఉంటాను అందులో, నేను కూడా కలుస్తాను అని అంటారు అనమాట. ప్రతి పౌర్ణమి అక్కడ ఉంజల సేవ చేస్తారు. అంటే స్వామికి తిరుమలలో సహస్ర దీపాలంకరణ చేస్తారు. ఈ సేవ చేస్తారు, పౌర్ణమి రోజు సేవ చేస్తారు. శుక్రవారం నాడు ఖచ్చితంగా అభిషేకం జరుగుతుంది, చాలా బాగా చేస్తారు. ప్రతి శుక్రవారం గుడికెళ్ళి గోశాలకు వెళ్తాను. సూపర్. మరి స్వామి వెంకటేశ్వరుడు వైకుంఠంలో ఉంటాడు, మళ్ళీ మన భూలోక వైకుంఠం తిరుమల. మీ ఇంట్లో కూడా ఒక వైకుంఠాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒకసారి ఆ వైకుంఠం గురించి చెప్పండి. అసలు మా 25th యానివర్సరీకి మా పిల్లలు అది చేయించాలని అనుకున్నారు. అనుకుంటే మనం అప్పటికి ఇల్లు కట్టలేదు. కట్టిన వెంటనే మొదలెట్టిన వెంటనే ఫస్ట్ ఆర్డర్ ఇచ్చింది అదేనమాట, వెంకటేశ్వర స్వామిని. ఆ వెంకటేశ్వర స్వామితో నా ఇల్లు పని చాలా స్పీడ్గా మొదలైంది, చాలా స్పీడ్గా కట్టుకున్నాము. అంటే ఎంత ఎత్తులో ఉన్నారమ్మా స్వామి? చాలా అంటే మాకు వీడియోలో చూస్తున్నప్పుడు చాలా ఎత్తులో కనిపిస్తారు స్వామి. నిజంగా ఆలయంలోనే చూస్తున్నాం మూర్తిని అన్నట్లు అనిపిస్తుంటుంది ఫీలింగ్. మా ఇంట్లో బాల వెంకటేశ్వరుడు ఉన్నాడు అన్నట్టు ఉంటుందమ్మా. ఎలాంటి పూజలు చేస్తుంటారమ్మా రోజు స్వామికి? నిత్యము స్వామికి వెంకటేశ్వర అష్టోత్తరము, గోవిందనామాలు, విష్ణు సహస్రం అన్నీ చేస్తాం. నిత్యము చేస్తుంటారా ఇవన్నీ? చేస్తాం, కుదిరిన రోజుల్లో లేదు చేస్తూనే ఉంటాము. ఏకాదశి రోజు అయితే తులసి మాల ఖచ్చితంగా దొరుకుతుంది. దొరికినప్పుడు ఖచ్చితంగా వేస్తాం, ఒక్కొక్కసారి ఉండదు. ఖచ్చితంగా ఏకాదశి రోజు మటు ఖచ్చితంగా వేస్తాం. ఏకాదశి రోజు మాల వేయటంతో పాటు ఇంకా విశేషంగా ఏమైనా పూజలు చేస్తుంటారమ్మా? ఏకాదశి రోజున ఇది ఉసిరి చెట్టు ఉంటుంది కదా, ఉసిరి చెట్టుకి 8 దిక్కుల దీపారాధన చేస్తాను. ఎందుకనమ్మా ఈ దీపారాధన? 8 దిక్కులు చేస్తే మంచిదని చెప్పారు. 8 దిక్కులు 8 తమలపాకులు వేసేసి పిండి దీపాలు పెట్టుకొని, ఆ పిండి దీపాల్లో ఒత్తులు పెట్టుకొని 8 దిక్కులు అదే కొంచెం ప్రసాదం పట్టుకుపెళ్ళని చిప్స్ కానీ ఏదన్నా కొబ్బరికాయ కానీ ఏది ఉంటే అది ప్రసాదంగా పెట్టి నైవేద్యం పెట్టి హారతిస్తాను.
ఇది మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? చాలా చాలా ఇయర్స్ అవుతుంది. చాలా మొత్తానికి మీ దగ్గర చాలా రెమెడీస్ ఉన్నాయి అయితే. చిన్న చిన్నగా మేము ఒక్కొక్కటి రాబట్టాలి. ఆ, భలే హ్యాపీ అనిపిస్తుంది. అది కూడా తెల్లవారుజామునే చేస్తాను. ఇది మీరు ఇంట్లోనా, ఉసిరి చెట్టు ఆలయంలోనా? ఆలయంలో ఉంటుందమ్మా ఉసిరి చెట్టు, ఇంట్లో లేదు ఉసిరి చెట్టు. ఒకవేళ ఇంట్లో ఉంటే ఇంట్లో అయినా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. శుభ్రంగా కుండీల్లో పెట్టుకుంటున్నారు కదా అందరూ. ఆ కుండీల్లో పెట్టుకున్నప్పుడు 8 దిక్కులు పెట్టేసుకొని చేసేసుకోవడమే. అంటే అంత శుభం జరగాలనా? అంతే, ప్రత్యేకించి ఏదైనా అంత కోరిక కోసం? శుభం జరగాలి, అంత చాలా బాగుంటుందమ్మా. 8 దిక్కులు చేసుకోవడం అంటే ఉత్తి రోజుల్లో దిక్కులు చేస్తామా? ఆ, ఆ. చేస్తామా? దిక్కులు చేయం కదా. ఆ ఏకాదశి తిథి రోజు చక్కగా పెట్టుకొని చేసుకుంటే ఓకే. 2 విధాలు, ఉసిరి చెట్టు, వెంకటేశ్వర స్వామి, దిక్కులు. వాస్తు దిక్కులు అనమాట. దిక్కులు అంటే వాస్తు ప్రకారంగా దిక్కులు. ఓకే. వాస్తు పురుషుడు బాగుంటాడు. ఇంట్లో ఏమన్నా అంటే తేడా ఈశాన్యం, నైరుతి, వాయువ్యం ఈ రకంగా దిక్కులా? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు ఇవన్నీ. ఓకే ఓకే. మామూలుగా అయితే మనం 4 పాటిస్తాం ఎక్కువగా. కానీ ఇలా చూసుకుంటే 8 దిక్కులని కలిపి చేసుకోవాలి. బాగుంటుంది నిజంగా. ఏమన్నా వాస్తు దోషాలు అట్లా ఇట్లా ఉన్నా కూడా కవర్ అవుతాయేమో కదమ్మా ఇంట్లో. అవుతాయమ్మా. ఇప్పుడు మీరు ఒక లలితా సహస్రనామ పారాయణమే కాదు, ఇలా క్షేత్ర దర్శనాలే కాదు, మీరు గోసేవ కూడా చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. చాలా వరకు మీ వీడియోస్లో కనిపిస్తూ ఉంటుంది గోశాలలో మీరు ఆ కార్యక్రమాలు చేస్తున్నవి అవన్నీ కూడా. ఇంతకీ ఆ గోశాల అంటే మీదా, లేకపోతే మీరు రెగ్యులర్గా వెళ్తూ ఉంటానమ్మా గోశాలకి? రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. అక్కడ పౌర్ణమి రోజు పాలు పొంగలి లలితా సహస్రం చదువుతాను. అలాగే శుక్రవారం పొద్దున్నే 5:30, 6 మధ్యలో ఖచ్చితంగా గోశాలలో ఆవులకి లక్ష్మీ అష్టోత్తరంతో పసుపు రాసేసి కుంకుమ బట్టి లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటాను అనమాట. ఖచ్చితంగా చేస్తాను ప్రతి శుక్రవారం. వర్షం వచ్చినా వరద వచ్చినా సరే శుక్రవారం ఆ టైంలో గోశాలలో ఉండాలి. ఎందుకనమ్మా? ఎందుకు ఇట్లా సెంటిమెంట్గా మీరు ఇలా పెట్టుకున్నారు? ఆవులకు పూజ చేయాలి. గోవులో 33,000 కోట్ల దేవతలు ఉంటారు. ఖచ్చితంగా మనం గుడికి గోపురానికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఇవన్నీ ఎందుకు వెళ్తున్నారు అంటారు. అన్నీ చూడాలి, వెళ్ళాలి. ఇక్కడ చేసుకున్నా కూడా చాలు. అలాగే ఈ గోవులకి మధ్యాహ్నం వేసవికాలంలో 12 గంటలకు వెళ్ళి చక్కగా అన్ని గోవులకి వాటర్ పెట్టేదాన్ని. చక్కగా పెడతా 12 గంటలకు వెళ్ళి. అవి చక్కగా తాగుతాయి అమ్మా. నేను వెళ్ళి 12 గంటలకే అంబా నరుస్తాయి అయ్యి. నాకు దానికన్నా మించిన సంతోషం ఇంకెక్కడ దొరకదు అసలు. అదే నాకు అది కూడా చాలా ఎఫెక్షన్ ఏర్పడింది వాటికి మీతో. అవును. మన 40 అమావాస్యలు వెళ్ళి గోవుల దగ్గరికి వెళ్ళి పచ్చగడ్డి పెట్టాలన్నమాట. 40 అమావాస్యలు మన గ్రహస్థితులు అన్నీ మారుతాయి. ఖచ్చితంగా గ్రహస్థితులు మారుతాయి. అలాగే ఒక్కొక్క రోజుకి నవధాన్యాలు ఉంటాయి. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఫలితం ఉండేది నవధాన్యాలు ఉన్నాయి. ఆ నవధాన్యాలు కూడా ఇప్పుడు రాహుకేతువులు బాగాలేదంటారు. ఆ రాహుకేతులకు ఒక రకం నవధాన్యాలు. ఆదివారం అయితే గోధుమలు పెడతామమ్మా. సోమవారం అయితే చంద్రుడు, బియ్యం నానబెట్టి పెడతాము. అలాగే మంగళవారం అయితే కందులు పెడతాం. బుధవారం అయితే పెసలు, గురువారం అయితే శనగలు, శుక్రవారం అయితే బొబ్బర్లు, శనివారం అయితే నువ్వులు. మనకి పలానా గ్రహస్థితి బాగాలేదు, ఈ గ్రహాలకి నవగ్రహాలకి ఇలా పూజ చేసుకోవాలి, హోమాలు చేసుకోవాలి, అలా కుదిరిన వాళ్ళు అలా చేసుకుంటారు. లేకపోయిన పక్షంలో ఆవుకి ఇలా నానబెట్టి పెట్టినా మన గ్రహస్థితులు బాగుంటాయి. రాహుకేతులు అయితే మినుములు పెడతారు, ఉలవలు పెడతారు రాహుకేతులకైతే ఆదివారము మంగళవారము పెడతారు. ఇవన్నీ కూడా పెడితే మన గ్రహస్థితులన్నీ చాలా బాగుంటాయమ్మా. అలాగే నేను ఎప్పుడు వెళ్ళినా గోశాలకి బెల్లం అని, నువ్వులని, ఈ చెక్కని, మన చేతిలో అరటిపళ్ళని అయినా సరే నానబెట్టి తీసుకెళ్తాము. ఈ పళ్ళు అయితే మామూలుగా పెట్టేస్తాం. దోసకాయలని, క్యారెట్లని ఇంట్లో ఎయ్యి ఉంటాయి. శుక్రవారం ఖచ్చితంగా వెళ్ళిపోతాను. ఇంట్లో ఎయ్యి ఉంటే అవి పెట్టేసేదాన్ని అనమాట. పెడతాను. ఇప్పుడు కూడా ఖచ్చితంగా వెళ్తాను. మానటం అనేది జరగదు. ఒకవేళ మీరు అక్కడ అందుబాటులో లేకపోతే నేను పుణ్యక్షేత్రాలకు వెళ్తే అక్కడ ఆవులు దొరుకుతాయిగా, ముందే అరటిపళ్ళు కొనేసి పెట్టేసుకుంటాను. ధాన్యాలు ఇవన్నీ కాకపోయినా పళ్ళు అందుబాటులో పెట్టుకుంటాను. అవును. మనం ఇవన్నీ కూడా ఒక్క దాంట్లో మిల్లులో ఆడిచ్చేసేసుకొని అరటిపండు బెల్లం వేసేసుకొని ఉండలాగా చేసేసి అరిచేతిలో పెట్టుకొని అరిచేతి నాకాలన్నమాట. అరిచేయి గోవు నాగితే మన చేతికున్న రేఖలు కూడా మారుతాయి. అవునా అమ్మా? ఖచ్చితంగా రేఖలు మారుతాయి.
అంటే మనం ఏం పెట్టినా ఇట్లా అరిచేయి నాకేటట్టుగానే పెట్టాలి. పెట్టాలి, ఓకే ఓకే. ఎప్పుడు అలాగే పెట్టాలి. ఆహా. అంత పవర్ ఉంది. అంత పవర్ అమ్మో అసలు మామూలు కాదు అసలు. అసలు ఆవులకున్న పవర్ ఎట్లాంటిదంటే పోయినసారి మామూలుగా పాతకాలంలో ఓనర్కి ఒంట్లో బాగోకపోతే, ఇప్పుడు ఆవు నాదే అనుకోమ్మా, నాకే ఒంట్లో బాగాలేదు అంటే ఆ ఇంటి యజమానికి, ఆ ఇంటి యజమానికి కనుక బాగోకపోతే ఈ ఆవు వెళ్ళి ఆ మేత మేసొచ్చి పాలు ఇస్తే ఆ పాల ద్వారాగా ఈ యజమానికి బాగుంటుంది. అంత అలాగుంటుందన్నమాట ఆవు. అంత భలే ఆవు కూడా గుర్తుపడద్దు, వచ్చిన వెంటనే కూడా సాధు జంతువు అమ్మ అది. ఆ పాలు తాగటం కానీ, వాటి నుంచి వచ్చే పంచగవ్యాలు కానీ, చాలా పంచగవ్యాలు తీర్థం తీసుకున్నా కూడా చేసిన పాపాలు పోతే ఉంటాయి. నేను గోశాలకు వెళ్తానా, అక్కడ గోమయం ఉంటుంది కదా, ఆ గోమయం తీసుకొని ఖచ్చితంగా నుదుట్లో పెట్టుకుంటాను శుక్రవారం పూట. పెట్టుకోవటం వల్ల మంచిది మంచిది మంచిది. అది వాటికి దోషాలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే పోతాయంటమ్మా. నాకు ఎవరన్నా చెప్తే ఇన్నయ్యే, నేను కూడా ఇన్ని చేసుకుంటాను అన్నీ. ఓకే ఓకే. నిజంగా గోవుని పూజించమంటారు, అంతా బాగుంది, కానీ ఆచరించే వరకు వచ్చేసరికి చాలా వరకు ఆచరించరు. ఇప్పుడు మీరు అన్న గోమయము, గోమూత్రం ఇవే తీసుకోండి, అంటే ఎంతో పవిత్రమైనవి, కానీ మన ధ్యాస అంతా వాటి నుంచి వచ్చే వాసన పైకే వెళ్తుంది, కానీ ఇది మనం ఆచరించాలి చెయ్యాలి అనేది చాలా తక్కువ మందికి వస్తుందమ్మా. అది వాసన అంటున్నారు చూసారా, అది అలవాటైపోతే అది సుగంధ పరిమళం లాగా ఉంటుంది. ఆ వాసన కూడా అలవాటు అవ్వాలి. మనం ఖచ్చితంగా గోశాలకు వెళ్తూ ఉంటే ఆ వాసన చెడు వాసన లాగా ఏం రాదమ్మా. మనసుని బట్టి ఈ ఆవు పంచకం కూడా ప్రతిదానికి శుద్ధికి అన్నిటికీ ఉపయోగిస్తారు కాబట్టి, అంటే చాలా వరకు ఇప్పుడు మార్కెట్లో దొరికే ఆవు పంచకం తీసుకొచ్చి ఆచరిస్తున్నారే తప్ప డైరెక్ట్గా గోమూత్రాన్ని తీసుకొచ్చి చేసేవాళ్ళు చాలా తక్కువ అమ్మా. దొరకవు కదమ్మా, దొరికితే ఇదే శ్రేష్టం కదా. అవును అవును, అదే శ్రేష్టం. అది గోమూత్రం కూడా గోశాలకు వచ్చేసి చక్కగా ఆవు పోస్తుంటే అలా గోమూత్రం పట్టేసుకొని ఇలా తాగేస్తారు, బోళ్ళని జబ్బులు తగ్గుతాయి అంట. అవునా? బొల్లి మచ్చలు అలాంటివి ఉన్నోళ్ళు కూడా ఉంటారు కదా. స్కిన్కి ఏంటి అసలు లోపల బాడీలో ఏమైనా స్టోన్స్ ఉన్నోళ్ళు కూడా చాలా మంది తాగుతున్నారు. ఏంటంటే హెల్త్ బాగాలేదు తాగుతున్నాం అని చెప్తారు. నేను వెళ్తూ ఉంటాను, ఎక్కువగా వెళ్తా, శుక్రవారం అనే కాదు మామూలుగా వెళ్తూ ఉంటాను. అలా పరగడుపున అలా గ్లాస్ పట్టేసుకుని తాగేస్తున్నారు. ఇప్పుడు మీరన్న ఈ ధాన్యాలు ఇవన్నీ కూడా చాలా వరకు గ్రహ దోషాలకి అని అంటే కేజింబావు అలా అంటూ ఉంటారు దానం ఇచ్చే విషయానికి వస్తే. గోవుకు పెట్టేటప్పుడు కూడా సంఖ్య ఏమైనా చూసుకోవాలమ్మా? అసలు మామూలుగా పెట్టేటప్పుడు మామూలుగా పెట్టేయచ్చు, కాస్త 100 గ్రాములు అలా పెట్టేయచ్చు. మనకి ఇదే బాగాలేదు ఇదే అనుకున్నప్పుడు కేజింపావు నానబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. ఫలానా గ్రహం రాహుకేతులు బాగాలేదంటే అలాగా, ఏ గ్రహం బాగోకపోతే ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ గ్రహానికి అవి వాడుతూ ఉంటారు అన్నమాట. ఓకే ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.